హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ టైంలో నువ్వు అలా ఉండటం కరెక్ట్ కాదు అరవి. వాడి గురించి నీకు బాగా తెలుసు. వాడు ఎందుకు అలా ఉన్నాడో నీ మనసునే అడుగు, నీకు సమాధానం దొరుకుతుందని శక్తి అనేసరికి అరవి లోపలే ఎంతగానో బాధపడింది. అరవి, నేను బాగానే ఉన్నానక్క, జ్యూస్ ఇవ్వంటూ జాను ఇచ్చిన జ్యూస్ తాగి తనని తాను కంట్రోల్ చేసుకుని అశ్విన్ ఎలా ఉన్నాడు? ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ఎప్పుడు షో వస్తుందో తెలీదు అరవి. చందనకి తెలిసిందా మరి? కానీ ఎందుకు నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు? లేదు శక్తి, షార్కి చెప్పు, నా హెల్త్ నార్మల్ అవగానే ఆఫీస్కి వస్తానని. సరే రెస్ట్ తీసుకో. వాడు మూడ్ ఆఫ్లో ఉన్నాడు. వాడు నార్మల్ అయితే నీ దగ్గరికే వస్తాడు. చెప్పు ఆ సైతానికి వచ్చాకి ఇంకెప్పుడు నా పేరు కూడా తలుచుకోవద్దని. అరవి, మాట్లాడే ఓపిక లేదు శక్తి, బాయ్ అంటూ కళ్ళు మూసుకుంది. శక్తి ఇంకా ఏం మాట్లాడలేదు. అక్కడి నుండి వెళ్ళాడు. వారం రోజుల తర్వాత అరవిని డిశ్చార్జ్ చేయడంతో అందరూ అరవిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ వారం రోజులు రానా? కనీసం రావటం సంగతి పక్కన పెడితే ఫోన్ కూడా చేయలేదు. రానా ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాక అరవి మనసు ఎంతగానో బాధపడింది. ఫోన్ చేసి రానాని తిట్టేయాలన్నా, అతని ఇంటికి వెళ్ళి చెంపపై కొట్టి కసితీరా కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ కోపం ఎవరి మీద చూపించాలో తనకి అర్థం కాలేదు. బెడ్ మీద కూర్చుని సీలింగ్ కేసు చూసి ఆలోచిస్తుంది అరవి. ఎలా ఉంది అరవి, బ్రేక్ఫాస్ట్ చేయలేదంట? ఎందుకని? అతని మాటల కోపం మామూలుగా రాలేదు. ఏంటి అరవి, ఏం మాట్లాడడం లేదు? దా తిను అంటూ ఆమె ఎదురుగా పారదు కూర్చునేసరికి, లేరా ఏంటి నా రూమ్కి వచ్చావంటే మాట మర్యాద తక్కదు, పో అవతలికి. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? మూసుకొని తిను. ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నాను. కాదు కూడదు అంటూ నా దగ్గర సెకలు చూపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా వాళ్ళు ఏం నచ్చిందని తెగ ఆరాటపడుతున్నావు? భారదు, ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? ఒక్కసారిగా అరవి జుట్టు పట్టుకుని దగ్గర తీసుకుని, నేనే నీ మొగుణ్ణి, నాకు తెలియకుండా వాడికి ఫోన్ చేసినా, కలిసినా, ఆఫీస్కి వెళ్ళినా నిన్ను చంపి నేను చేస్తాను, అర్థమైందా? ఎందుకో ఆ క్షణం రానా బాగా గుర్తొచ్చి ఎక్కడలేని ఏడుపు. కానీ ఎక్కడైతే పారదు ముందు ఏడిస్తే లోకు అవుతారని భయం వేసి కోపంగానే చూసింది. ఏంటి ఆ చూపు? నీ టైం అయిపోయింది. అలానే ఇంకో విషయం, నెల రోజుల్లో మన పెళ్ళి జరిగేలా నేను అమ్మతో మాట్లాడాను కాబట్టి నువ్వు ప్రిపేర్ అయిపో. పారదు మీ ఆయన అని చావనైనా చేస్తాను, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దామని చూసావంటే నీకే ప్రమాదం. ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు? నన్ను కాదని ఆ రానతో నువ్వు క్లోజ్గా ఉన్నప్పుడు నేను ఇంతే బాధపడ్డాను. నా లైఫ్ నా ఇష్టం. నేను ఎలా ఉంటే నీకెందుకు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కాబట్టి. ముందు తిను అంటూ ఆమె చేతిలో ప్లేట్ పెట్టి కోపంగా బయటికి వెళ్ళాడు. అరవి ఏడుస్తూ ప్లేట్ పక్కన పెట్టి, నిజంగానే వీడు అన్నంత పని చేస్తాడు, కానీ ఈ రాక్షసుని పెళ్లి చేసుకోవాలని నాకు అస్సలు లేదు అంటూ ఏడ్చి ఏడ్చి అలానే పడుకుంది అరవి. అరవిని చూసిన దగ్గర నుంచి శేఖర్ ఎందుకు అలా ఉన్నాడో సుశాంత్కి ఎంతకీ అర్థం కాలేదు. అమ్మ కాఫీ ఇవ్వంటూ కిందకు వచ్చిన చందనపై కోపంగా చూశాడు శేఖర్. ఉదయం వెళ్తున్నావు, నైట్ 12 అయ్యే వరకు ఇంటికి రావటం లేదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, బిజీ అంటావు. ఎంత బిజీ ఏంటి నీకు? చందన భయంగా, అన్నయ్య ఇంకా ఎవరికి నిజం చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలి? నిన్నే మాట్లాడవేంటి? చందన, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. ఇంకా మీ అన్నయ్య చూస్తే వారం రోజుల నుంచి ఆఫీస్లోనే ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తున్నాడో తెలీదు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఇప్పుడు ఏమైందని దాని మీద అరుస్తున్నారు. సుశాంతి, నువ్వు మధ్యలో మాట్లాడకు. తన లైఫ్లో బిజీ అవుతుంది. అవని, వాడికి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, అందుకే సరిగా ఇంటికి రావడం లేదు. వచ్చి ఫ్రెష్ అయ్యి వర్క్ చేస్తున్నాడు. అందరూ బాగానే ఉన్నారు. మీరే ఒక్కో రకంగా ఉన్నారు. చందు, నువ్వు కాఫీ తాగి బాక్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. చందన శేఖర్ వైపు చూసింది. చెప్పాను కదా వెళ్ళమని. సరే అమ్మ వెళ్తున్నాను నాన్న అంటూ చందు కాఫీ కూడా తాగకుండా
బాక్స్ తీసుకొని అశ్వి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు దాని మీద అరుస్తున్నారు? అసలు ఏమైంది మీకు? హాస్పిటల్ నుంచి వచ్చారు, ఇలానే కోపంగా ఉంటున్నారు ఎందుకని? ఏం లేదు. ఎందుకంటే నా దగ్గర కూడా నిజం దాస్తారు. మీరు ఎలా ఉంటారో నాకు తెలీదా? నిజమే, నేను బాగానే ఉన్నాను అంటూ కాసేపు ఆగి రానాతో చెప్పు, అరవితో క్లోజ్గా ఉండొద్దని. ఎందుకండి? చెప్పింది చేయంటూ కోపంగా తన రూమ్కి వెళ్ళారు. సుశాంతి ఏం అర్థం కాక అలానే కూర్చుంది. ఏమైందమ్మా అలా కూర్చున్నావు? వాడు అప్పుడే ఆఫీస్కి వెళ్ళాడా? అవును శక్తి. ఏమంటున్నారు ఈరోజు టైగర్ అంత సీరియస్గా ఉన్నారు? ఎందుకో తెలీదు. అరవింద్ చూసిన దగ్గర నుంచి ఆయన కోపంగానే ఉన్నారు. పైగా ఇప్పుడు రానని అరవితో దూరంగా ఉండమని చెప్పమంటున్నారు. ఏంటి? అవును. కానీ ఎందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావటం లేదు. తనను చూసి వారం రోజులైంది. పైగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తనను కనీసం పలకరించడం కూడా లేదు. అసలు రానా ఎందుకు వెళ్ళటం లేదు తెలీదమ్మా. ముందు మన శేఖర్ గారు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏమోరా, నాకు అంత పిచ్చి పచ్చినట్టుగా ఉంది. సాయంత్రం నువ్వైనా తొందరగా ఆఫీస్ నుంచి రా, అరవి దగ్గరికి వెళ్దాం. సరే అమ్మా, ఇంక నేను వెళ్తాను అంటూ శక్తి బయటకు వచ్చి అసలు వాడు ఎందుకు అలా ఉంటున్నాడు, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? కాలం ఎవరి కోసం ఆగదు కదా. అలా రోజులు గడుస్తున్నాయి. ఇటు రానా ఆఫీస్లో బిజీగా ఉంటూ ఎవరిని పట్టించుకోవడం లేదు. ఇటు చందన అశ్విన్ కోసం ట్రీట్మెంట్ చేస్తూ బిజీగా ఉంది. ఇటు పార్దు మంచిగా నటిస్తూ అందరి మనసుల్లో తనకంటూ మంచిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు అరవి మాత్రం రానా కోసం తనలో తానే బాధపడుతుంది, కానీ తన బాధని కనీసం అభికి కూడా చెప్పటం లేదు. ఒకరోజు స్నానం చేసి రెడీ అయ్యి గార్డెన్లో కూర్చుంది అరవి. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. అందుకే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకు? ఆఫీస్ వద్దుమా, నువ్వు ఇంట్లోనే ఉండు. అదేంటమ్మా, 4 రోజుల్లో నీకు పార్దుకి అభికి జానుకి నిశ్చితార్థం. అందుకే ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అదేంటమ్మా, ఎవరిని అడిగి మీరు నిశ్చితార్థ ముహూర్తం పెట్టారు? ఇంకా ఎవరిని అడగలేదు. పంతులు గారిని అడిగాను. 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అక్కకి ఇంకా చెప్పలేదు ఈ విషయం. చెప్పు అరవి, పార్దుని చూస్తున్నాను. చెప్పాలంటే నువ్వే తనతో కోపంగా ఉంటున్నావు, కానీ తను మాత్రం ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. చెప్పు, ఆ ముహూర్తమే ఫిక్స్ చేయమంటావా? అమ్మ, నాకు కొంచెం టైం కావాలి. సడన్గా నిశ్చితార్థం అంటే ఎలా అమ్మా? అంటే నీకు పార్దుని చేసుకోవడం ఇష్టం లేదా? లేదమ్మా. అరవి, నాకు తెలుసమ్మా, అత్తయ్య కోసం నువ్వు నా పెళ్ళిళ్ళు చేస్తున్నావని. కానీ నేను ఆలోచించి నా నిర్ణయం ఏంటనేది మీకు చెప్తాను. నీ నిర్ణయం ఏంటో రాత్రి కల్లా నాకు చెప్పాలి. నువ్వు మాట్లాడే మాటను బట్టే నేను అక్కతోనూ అభితోనూ మాట్లాడతాను, సరేనా? సరే అమ్మా, ఒకసారి నేను బయటికి వెళ్తాను. ఇప్పుడా? కానీ ఎందుకు? చూసావుగా వాతావరణం ఎలా ఉందో, వర్షం వచ్చేలా ఉంది. ప్లీజ్ అమ్మా, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, వెళ్ళని అంటూ అరవి రిక్వెస్ట్ చేసేసరికి దివ్య కాదనలేకపోయింది. వెంటనే రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని స్కూటీ తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది. అరవి ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు. ఫోన్ కూడా రానా ఎందుకు లిఫ్ట్ చేయటం లేదో తనకి ఎంతకీ అర్థం కాక ఇన్ని రోజులు ఎంతగానో నరకం చూసింది అరవి. ఆఫీస్ ముందు స్కూటీ పార్క్ చేసి నేరుగా లోపలికి వచ్చింది అరవి. స్టాఫ్ అందరూ పలకరిస్తుంటే చిన్నగా వాళ్ళతో మాట్లాడి నేరుగా రానా ఛాంబర్కి వెళ్ళింది, కానీ అక్కడ రానా కనిపించకపోయేసరికి కోపంగా బయటకు వచ్చింది. అరవి, ఎలా ఉన్నావు? నువ్వు ఎప్పుడొచ్చావు ఆఫీస్కి? ఇప్పుడే. ఇంతకు మీ సార్ ఎక్కడా? మీటింగ్ రూమ్లో ఉన్నాడు. థ్యాంక్స్ అంటూ కోపంగా మీటింగ్ రూమ్కి వెళ్ళింది. ఎంత సీరియస్గా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు రానా. ఒకేసారిగా డోర్ తెరిచిన అరవి వైపు అందరూ విచిత్రంగా చూశారు. రానా మాత్రం ఆమె వైపు చూడలేదు. సార్, మీతో మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత ఆమె స్వరం వినేసరికి రానా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావు, అంతటితో చాలదన్నట్టు మీటింగ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నావు. బయటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడాలి. జస్ట్ షటప్. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అవును, అర్థం కాదు. నీకేమైనా పిచ్చాయేంట్రా? కోపంగా ఆమె అలా అనేసరికి రానా పిడికిలు బిగుసుకుంది. సెక్యూరిటీ అంటూ గట్టిగా అరిచాడు. అతను అరిచిన అరుపు ఎలా ఉందంటే సింహం గర్జించినట్టుగా ఉంది. కోపంతో ఎర్రబడిన రానా ముఖం చూడగానే అందరూ భయంగా చూశారు.
శక్తి కూడా పరుగున లోపలికొచ్చి ఏం అర్థం కాక చూశాడు. శక్తి, ఆ అమ్మాయిని బయటికి తీసుకొని వెళ్ళు, లేదంటే కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావో చేయి, చూస్తాను. రానా కోపంగా శక్తిని చూశాడు. ఆ చూపు చూసిన శక్తి భయంగా అరవి చేతిని పట్టుకుని, ప్లీజ్ గొడవ వద్దు, పద బయటికి వెళ్దాం. నేను గొడవ పడడానికి రాలేదు, తనతో ఒక్కసారైనా మాట్లాడాలి. 15 రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసమే వాడు కష్టపడుతున్నాడు. ప్లీజ్ అరవి, ముందు పద, మీటింగ్ అవగానే మాట్లాడుకుందామంటూ శక్తి ఎంత చెప్తున్నా అరవి అస్సలు వినిపించుకోలేదు. రానా కోపంగా ముందుకొచ్చి, మీటింగ్ ఫినిష్ అయ్యి అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ శక్తి చేతిలో పెట్టి అరవి చేతిని పట్టుకొని కోపంగా బయటికి వచ్చి రెస్ట్ రూమ్కి తీసుకొచ్చి డోర్ లాక్ వేసి కోపంగా అరవిని చూశాడు. ఎంతగానో సన్నబడింది. ఆ ముఖంలో కొంచెం కూడా నవ్వు లేదు. పైగా ఆమె చూపులో ఎన్నో ప్రశ్నలు, ఎంతో బాధ. రానాను చూడగానే అరవి ఆశ్చర్యపోయింది. ఎప్పుడు నీట్గా స్టైల్గా ఉండే రానా అలా గడ్డంతో చూడగానే అరవికి బాధగా అనిపించినా కానీ అతను దూరం పెట్టడం గుర్తురాగానే ఎంతగానో కోపంగా చూసింది. ఏంటి నీ ప్రాబ్లం? అసలు ఎందుకు వచ్చావు? కొంచెం కూడా నీకు బుర్రలేదా? ఎందుకు మీటింగ్ రూమ్కి వచ్చావు? చెప్పు, ఏం మాట్లాడాలే? నాతో పనేంటి నీకు? అసలు నేను ఎవరో తెలుసా? కంపెనీ ప్రెసిడెంట్ని. అది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్నో తెలుసా? మొత్తం అంతా చెడగొట్టడానికి వచ్చావా? ఆ ప్రాజెక్ట్ నాశనం చేయమని మీ బావ పార్థుగాడు పంపించాడా నిన్ను? కోపంగా అరుస్తూ ముందుకొచ్చాడు. అంతే చాచిపెట్టి రానా చెంపపై గట్టిగా కొట్టింది అరవి. ఎంత గట్టిగా అంటే అతని చెంపపై ఆమె చేతి దెబ్బ ముద్రపడి ఎర్రగా కందిపోయింది. ప్రియా అంటూ కోపంగా చూసి ఒక్కసారిగా ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆ కౌగిల్లోనే తెలుస్తుంది ఆమెని ఎంతగా మిస్ అయ్యాడో. అతను కొడుతూ, వదులను, ముట్టుకున్నావంటే చంపేస్తాను, వదులు సైతానికే బచ్చే అంటూ ఏడుస్తూ అతను కొడుతూ తిడుతుంది అరవి. సైతానికే బచ్చే, ఆ పిలుపు విని చాలా రోజులైంది. ఏయ్, కదలవంటే నాలుగు చీరేస్తానే కిలాడి. ఏడుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నేను ఏ తప్పు చేశానని చెప్పు, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావో చెప్పరా అంటూ కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకుంది. ఎందుకు వచ్చావే? పోయి వాడిని పెళ్లి చేసుకో. మళ్ళీ మరో చెంపపై కొట్టి, నేను అన్నానా చేసుకుంటానని? చెప్పరా, అన్నానా? ఏంటి రా అంటున్నావు అంటూ కోపంగా చూసి ఆమెను మీదకి లాక్కొని ఎర్రటి ఆమె పెదాలను అందుకున్నాడు రానా. 1, 2, 3, 4, 5 అలా నిమిషాల పాటుగా తన ప్రేమను కురిపిస్తుంటే తన చెంపలకి తగులుతున్న అతనికి అన్నిటి తడే చెప్తుంది. ఆమె కోసం ఎంతగా బాధపడ్డాడో. ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకొని ఈసారి ఆమె అతనికి ముద్దు పెట్టింది. చాలాసేపు చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి మరీ కౌగిల్లోనే ఉన్నారు. ఎలా ఉన్నావు? చూసావు కదా ఎలా ఉన్నానో. తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? చాలా చిక్కిపోయావే రాక్షసి. నీ వల్లే సైతానికి వచ్చే, అంతా నీ వల్లే అంటూ ఏడుస్తూ, ప్లీజ్ నేను ఇక్కడే ఉండిపోతాను. ఎందుకు? పార్దు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వాడు నోరు ఎలా మూయిస్తావో నాకు తెలీదు. నేను మాత్రం రోజు ఆఫీస్కి రావాలి. వాడంతటా వాడే పెళ్ళి వద్దు అనేటట్టు చెయ్యి. నేనెందుకు చేస్తాను? నాకు ఇంకా వేరే పని లేదా? నాకు కోపం రప్పించుకు సైతానికి వచ్చే. ఏ కోపం వస్తే ఏం చేస్తావు? చంపేస్తావా? ఒక్కసారిగా రానాన్ని బెడ్ మీదకి నెట్టి అతని అదిపై పసిపాపలా తలను వాల్చి కళ్ళు మూసుకుంది అరవి. ప్రేమగా ఆమె తల నిమురుతూ, ప్లీజ్ ప్రియా, నేనున్నాను కదా, అంతా చూసుకుంటానంటూ ఆమెను గుండెలు హత్తుకున్నాడు. ఇంకా ఉంది, కీప్ వాచ్.